అనంతపురంలోని కేఎస్ఎన్ ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాలలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి మహిళా విభాగం నేతలపై సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. అమ్మాయిల వసతి గృహంలో 2 రోజుల క్రితం ఎలుకలు దాడి చేయడంతో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వాస్తవాలు తెలుసుకునేందుకు వైఎస్ఆర్సీపీ విద్యార్థి మహిళా విభాగం నేతలు, పీఎస్ఎఫ్ఐ సంఘం నేతలు వెళ్లారు. ఎలుకల దాడిలో గాయపడిన విద్యార్థులకు రహస్యంగా చికిత్స చేయించడం, అపరిశుభ్ర వాతావరణంలో హాస్టల్ నిర్వహించడంపై నిలదీశారు. సమాధానం చెప్పాల్సిన ప్రిన్సిపల్, లెక్చరర్స్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. త్రీ డేస్ నుంచి ఎలుకలు రావడం జరుగుతుంది. అది ఇక్కడ గలీజ్ ఉండటం వల్ల ఎలుకలు వచ్చాయి. ఈ 10 మెంబర్స్కి అట్లా కొరికినాయి సార్. అంటే మా సైడ్ రూము కొరకడం వల్ల బ్లడ్ వచ్చి అట్లా ఇన్ఫెక్షన్ ఏమన్నా అవుతుందేమో మేము వెళ్ళి మేడం చెప్పాము సార్, కంప్లైంట్ చేసాము. మేడం వచ్చి అక్కడ ఫస్ట్ క్లీన్ చేయించి మళ్ళీ మాకు కూడా హాస్పిటల్కి పిలిచికెళ్ళి వ్యాక్సిన్ వేయించినారు సార్. ఫస్ట్ టైం సార్, ఇంతకుముందు అయితే ఇలాంటివి ఏం లేవు. ఇక్కడ 3 days బ్యాక్ ఎలుకలు కొరికినాయి సార్, 10 members లాగా. అది మేడంకి ఇన్ఫామ్ చేసిందంటే హాస్పిటల్కి పిలిచిపోయి ట్రీట్మెంట్ ఇప్పించినారు సార్. ఇక్కడ గలీజ్ ఉండడం వల్ల వచ్చినాయని అనుకుంటున్నాం సార్. ఇంతకుముందు ఎప్పుడు రాలేదు సార్ ఇట్లా ఎలుకలు రావడం. వచ్చిన 3 days నుంచి వస్తున్నాయని మేడంకి కంప్లైంట్ చేసినాం సార్. ఎలకలు అనేటివి అవి మాకు 3 days నుంచి ఆ సమస్య వచ్చింది. వెంటనే ఆ పిల్లలను అవి టచ్ చేసిన పిల్లలకి అందరికీ వ్యాక్సినేషను కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి వేయించామండి. ఈవెన్ దో వాళ్ళ పిల్లలకు అవేర్నెస్ కూడా లేదు అది వేసుకోవాలా అన్నది. మా డిప్యూటీ వార్డెన్స్ దగ్గరుండి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి అది ఫ్యూచర్లో వాళ్ళకి హెల్త్ సమస్యలు ఏమీ రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో కౌన్సిలింగ్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి వేయించడం జరిగింది. ఫస్ట్ డోస్ అయిపోయింది, నెక్స్ట్ కూడా దానికి వాళ్ళకి డేట్స్ చెప్పి రెడీగా ఉంచున్నాము. అలాగే ఇక్కడ ఉండేటువంటి మన క్యాంపస్లో ఏమైనా సరిగా లేనందువల్ల వచ్చాయేమని మొత్తం అంతా వెరిఫికేషన్, రెక్టిఫికేషన్ జరిగిపోయిందండి. అన్నీ తీసుకుంటున్నాము. ఇంకనూ ఏమన్నా ఉన్నా కూడా దీని విషయంగా ఆ ఎలకలు ఎక్కడి నుంచి వచ్చాయన్నది మేము అందులోనే ఉన్నాం. మా స్టాఫ్ కూడా అందరూ కూడా ఆ విషయంగా తీక్షణంగా ఆలోచన చేస్తున్నాము. నిన్న జరిగినటువంటి ఘటన కేఎస్ఎన్లో చాలా బాధాకరము. ఎందుకంటే విద్యార్థులు నిద్ర సమయంలో ఉన్నప్పుడు ఎలుకలు వచ్చి ఆ విద్యార్థుల మీద దాడి చేశాయి, కొరికాయి. వాళ్ళకి గాయాలు కూడా అయినాయి. గుట్టు చప్పుడు కాకుండా మన మేడం, ప్రిన్సిపల్ మేడము హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చామంటున్నారు. కానీ పర్సనల్గా విద్యార్థులతో మాట్లాడినప్పుడు ఇంతకుముందు మజ్జిగలో బొద్దింకలు, అలాగే ఫుడ్ సమస్య కూడా చాలా జరిగాయి ఇక్కడ. ఇప్పుడు కూడా ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఫుడ్ సమస్య ఉందో ఒక 1 week మాత్రమే తగ్గింది. ఇప్పుడు మళ్ళీ ఆ సమస్య కంటిన్యూ అవుతానే ఉంది. మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినులకు గత 3 రోజులుగా వరుసగా ఎలకలు కొరుకుతున్నాయన్న నేపథ్యంలో ఈరోజు వార్తలు రావడం జరిగింది. అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి విద్యార్థి సంఘాలు ఈరోజు మన కళాశాలలోకి వస్తే, ఈరోజు వచ్చినటువంటి విద్యార్థి సంఘాల నాయకులతో ఈ ప్రిన్సిపల్గా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అయితేనేమి, మిగిలిన వారైతేనేమి దౌర్జన్యానికి తీయడం జరుగుతుంది. అసలు ఎందుకు వస్తున్నారు, ఏం కథ అన్నట్టు. ఇది ఏదానికి తార్కాణం? నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఈరోజు కరువు జిల్లాలో అయినటువంటి అనంతపురంలో ఈ విధంగా విద్యార్థులని ఎలకలతో, నాసి రకమైన భోజనంతో మీరు చదివించాలనే కోణంతో ఉన్నది ఏదానికి తార్కాణమని మేము క్వశ్చన్ చేస్తున్నాం.